భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు వేచి చూస్తున్నారు. శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా ఇతర దర్శనాలకు 5 గంటల సమయం పడుతోంది. భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటుండటంతో క్యూలైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ వద్దకు రావాలని భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, నవీన్, గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీ ఈ రోజు కూడా భారీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అటు నడకదారి కావచ్చు, ఇటు ఘాట్ రోడ్ లో భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్లు పూర్తిగా నిండి క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వెలుపలికి రావడంతో టీటీడీ క్యూ లైన్లు కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు దర్శనం కల్పించాలంటే దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో కూడా భక్తులను అనుమతించడానికి నిలిపినటువంటి టీటీడీ రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ల వద్దకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో భక్తులంతా కూడా ఎక్కడ అంటే అక్కడ రోడ్లపై పార్కుల్లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు తిరుమల అంతా కూడా భక్తులతో నిండినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుమలలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రద్దీ మరో 3 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నిన్న శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా భక్తులకు అధిక శాతం సమయం కేటాయించి దాదాపు 79,000 మంది పైగా భక్తులకు దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు స్వామివారి మూల విరాట్కి అభిషేక సేవను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా తక్కువ సమయమే స్వామివారి దర్శనానికి ఉన్నప్పటికీ కూడా నేడు కూడా 80,000 మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇక శని ఆదివారాల్లో దాదాపు 90 నుంచి 95,000 మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే ఏర్పాటు చేస్తోంది. అయితే తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటా ఉండడంతో స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం 24 గంటల నుంచి 36 గంటల సమయం పట్టే అవకాశం మాత్రం ప్రస్తుతం తిరుమలలో నెలకొని ఉంది. నవ్య, థ్యాంక్ యూ జితేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెప్పేశారు ఇప్పుడు 6 గంటలు 7 గంటలు 5 గంటలకు వస్తే ఇప్పుడు దాకా ఇన్నే ఉన్నాం. ధర్మ దర్శనానికి వచ్చినాము. అయితే చాలా మాకు ఒక పొద్దునము 6 గంటలకి తెలిసింది దర్శనము. మాకు ఇప్పుడు ఎన్ని గంటలకంటే 6 గంటలకే మాకు దర్శనం చిక్కింది దేవునిది. చాలా 15 అవర్ల దగ్గర రౌండ్ చక్కర కొట్టి చాలా ఇదైంది. అందరికీ కొంచెం ఎండకి చాలా కష్టమైంది, పిల్లలకి కూడా. మొత్తం వసతులు బాగానే ఉంది.